హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. న్యాచురల్గా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం ఒక మంచి సూపర్ పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ డైని తయారు చేశానండి. తలలో ఒక తెల్ల వెంట్రుక కూడా లేకుండా జుట్టు అంతా కూడా చాలా నల్లగా అయ్యేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ డై చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి మన జుట్టు పైన మ్యాజిక్ చేసే ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం ఈ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్లు టీ పొడి యాడ్ చేసుకోవాలి. జుట్టు పైన కలర్ అనేది ఎక్కువ రోజులు నిలవడం కోసం టీ పౌడర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. హెన్నా పౌడర్ కలుపుకునేటప్పుడు డికాక్షన్ యాడ్ చేసుకుంటాం కదా, ఈ డికాక్షన్ యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ పైన కలర్ అనేది ఎక్కువ రోజులు ఉండడం కోసం ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. హెయిర్ ని హెల్దీగా, సిల్కీగా, షైనీగా, అందంగా కనబడడం కోసం ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు టీ పొడి యాడ్ చేసుకుందాము. ఇందులో ఒక 4 నుంచి 5 లవంగాలని యాడ్ చేసుకోవాలండి. లవంగాల్లో యోజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జుట్టును బలంగా, దృఢంగా ఉంచుతుంది. అలాగే జుట్టు కలర్ని మార్చడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు రాలడానికి తగ్గిస్తాయి, జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతాయండి. ముఖ్యంగా మనం ఈ హెయిర్ డైలో కరివేపాకుని ఎందుకు వాడుతున్నామంటే మన తలలో మెలనిన్ లోపించడం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తాయండి. కరివేపాకులో మెలనిన్ ని ఉత్పత్తి చేయగలిగే శక్తి చాలా ఎక్కువ ఉందండి. ఇది మెలనిన్ లోపించకుండా జుట్టు నల్లగా పెరగడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి కరివేపాకు 100కి 100% ఉపయోగపడుతుందండి. కరివేపాకుకి ఆయుర్వేదంలో చాలా మంచి ప్రత్యేకమైన స్థానం ఉందండి. తెల్ల వెంట్రుకలు వచ్చిన వెంటనే ఖరీదైన హెయిర్ డైస్ వాడకుండా ఆయుర్వేద పద్ధతిలో మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన జుట్టుకి, మన స్కిన్ కి కూడా చాలా మంచిదండి. ఇది న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి, జుట్టు షైనీగా కనబడడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. బ్లాక్ షీట్స్ తీసుకోవాలండి. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. హెయిర్ ఫాలికల్స్ ని ప్రమోట్ చేస్తాయండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కలోంజీ షీట్స్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 తమలపాకులు తీసుకోవాలండి. తమలపాకుని ఎక్కువగా మనం శుభకార్యాల్లో వాడతామండి. జస్ట్ వాడి పక్కన పాడేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను చెప్పిన విధంగా తమలపాకును వాడుతున్నట్టయితే మీ జుట్టుకి ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి. కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతుంది. ఇది జుట్టు రాలనివ్వకుండా జుట్టును బలంగా, ఒత్తుగా, దృఢంగా పెరగడానికి తమలపాకులు ఉపయోగపడతాయి. తెల్ల జుట్టును కూడా నివారిస్తుందండి. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. జనరల్ గా మనం ఆకు వక్క తీసుకున్నట్టయితే మన నోరు అంతా కూడా చాలా రెడ్ గా పండుద్దండి. అదే విధంగా ఆకుని ఈ విధంగా వాడుతున్నట్టయితే జుట్టును నల్లగా మారడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి తమలపాకు. ఫైనల్ గా ఇందులో బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ లో ఉండే బీట్రూట్ ని తీసుకుని దానిపైన ఉండే పీలు మొత్తం తీసేసుకుని ఇలా తురుముకోవాలండి. 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ మన జుట్టుకు వాడడం వల్ల ముందుగా వచ్చే తెల్ల జుట్టును ఆపుతుందండి. తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో అయితే 60 ఏళ్ళు దాటిన తర్వాతే తెల్ల వెంట్రుకలు వచ్చేవండి. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది వస్తుందండి. ఎక్కువగా ఒత్తిడి ఉండడం వల్ల మనకి తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుందండి. ఒత్తిడి తగ్గించుకొని మైండ్ అంతా కూడా కొంచెం ప్లెజెంట్ గా ఉంచుకుని ఇప్పుడు ఈ డైని వాడుతున్నట్టయితే తెల్ల జుట్టును చాలా వరకు నివారించవచ్చండి. బీట్రూట్ లో విటమిన్ సి ఉంది. అలాగే ఐరన్, పొటాషియం కూడా ఉందండి. తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ అవుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. జుట్టు కుదులకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. మన స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడం కోసం బీట్రూట్ ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్ ని బాగా మరగబెట్టాలండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. మన జుట్టుకి ఎన్నో మంచి అద్భుతమైన ప్రయోజనాలు అయితే అందిస్తాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. బాగా చల్లారిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము.
ఇలా మనం డికాక్షన్ రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లం లేదు, ఇందులో అయినా కానీ కలుపుకోవచ్చండి. మన జుట్టుకి సరిపడినంత హెన్నా పౌడర్ని తీసుకోవాలి. ప్యూర్ హెన్నా పౌడర్ని తీసుకుంటే మన జుట్టుకి మంచిదండి, ఎలాంటి కెమికల్స్ లేనిది. ఒకవేళ మీ దగ్గర హెన్నా పౌడర్ లేకపోయినా ప్రాబ్లం లేదండి. ప్యూర్ గా న్యాచురల్ గా దొరికే గోరింటాకుని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని మన జుట్టుకు వాడుకోవచ్చండి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఇక్కడ పవర్ఫుల్ డికాక్షన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డికాక్షన్ని ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. బబుల్స్ ఏమీ లేకుండా స్మూత్గా ఫైన్గా ఉండే పేస్ట్ కింద కలుపుకోవాలి. ఇలా మెత్తని ప్యాక్ కింద తయారు చేసుకోవాలండి. దీనిపైన కొంచెం డికాక్షన్ యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మీకు టైం తక్కువ ఉంటే కనుక ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకుని వాడుకోవచ్చండి. ఒక రోజు నైట్ అంతా కూడా బాగా నానబెట్టిన తర్వాత ఈ ప్యాక్ అంతా కూడా చాలా బాగా నానిందండి. మనకి ఇక్కడ ప్యాక్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి. మన జుట్టుని నల్లగా మార్చడానికి ఈ హెయిర్ డై అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్కసారి టచ్ చేస్తేనే నా హ్యాండ్ అనేది ఎంత నల్లగా మారిపోయిందో చూడొచ్చండి. ఫైనల్గా ఇందులో ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎగ్ వైట్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎల్లోని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్ ఇష్టం లేకపోతే కనుక ఫ్లాక్ సీడ్స్ జెల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎగ్ వైట్ని ఇందులో యాడ్ చేసుకుని ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఎగ్ మన జుట్టుకి కావాల్సినంత ప్రోటీన్స్ని అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ని పెంచడంలో ఎగ్ చాలా బాగా సహాయం చేస్తుందండి. అలాగే మన జుట్టు అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉంచుతుంది. కొంతమంది హెన్నా ప్యాక్ పెట్టుకునేటప్పుడు జుట్టు అంతా కూడా పొడి బారిపోయినట్టు అయిపోతుంది అని అంటూ ఉంటారండి. అలాంటప్పుడు హెన్నా ప్యాక్లో మనం ఎగ్ని యాడ్ చేసుకుంటే కనుక అలాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి. మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ డై అయితే రెడీ అయిందండి. ఇది ఒక్క హెయిర్ డై మాత్రమే కాదండి, ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, జుట్టుని హెల్దీగా అందంగా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా తయారు చేసుకుని ఇప్పుడు ఈ ప్యాక్ని మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, తలస్నానం చేసిన హెయిర్ పైన అయితేనే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి, లేకపోతే మనకి మంచి రిజల్ట్ అయితే రాదు. వైట్ హెయిర్ మనకి ఏ ప్లేస్లో ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఎక్కువగా దట్టంగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. పాయలుగా వేడి తీసుకుంటూ కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టు మొత్తం ఈ ప్యాక్ని పట్టించాలి. మన తలపైన అప్లై చేసుకున్న తర్వాత తలపైన షవర్ క్యాప్ పెట్టుకోవాలండి. 1 గంట పాటు మన తలపైన ఉంచుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్లెయిన్ వాటర్తో మన స్కాల్ప్ మొత్తం శుభ్రం చేసుకోవాలండి. నెక్స్ట్ డే మనం షాంపూతో తలస్నానం చేయాలండి. మీరు ఈ ప్యాక్ను ఒక్కసారికే వాడితే కనుక తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ముందుగా వచ్చే తెల్ల జుట్టును ఆఫ్ చేసి జుట్టు నల్లగా ఒత్తిగా షైనీగా పెరగడానికి ఈ హెయిర్ డై అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా కానీ పనిచేస్తుంది, చిన్న పెద్ద అనే తేడా లేదండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.